నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నందిపేటలో 24 గంటలు వైద్య సేవలు అందించాలని మంత్రి దామోదర రాజనరసింహను కలిసిన నందిపేట సర్పంచుల ఫోరం. మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె, నల్ల బ్యాడ్జీలతో నిరసన. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కాదని ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తమ ఉద్యోగాలు ఫలంగా పెట్టి సమ్మెను చేపట్టిన ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూడడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమవుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేని ఎడల ఆర్టీసీ కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నరేందర్, నాయకులు, కౌన్సిలర్లు, ఆర్టీసీ కార్మికులు తదితరులున్నారు. 3 సంవత్సరాల సమయం ఇచ్చి ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకంతా మంచిగా జరుగుతుందని చెప్పి ఆలోచించి మిమ్మల్ని గెలిపించారు. మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇవాళ మా ఆర్టీసీ కార్మికులు నిజామాబాద్ జిల్లాలో వేసుకునే హక్కును కోల్పోయి మైకులో మాట్లాడదామంటే మైకు లేదు, సిగ్గుచేటు. ఇలా ఎస్పీఆర్ చెప్తా ఉన్నా, ఈ పద్ధతి మార్చుకోండి. బరాబర్ రేపు 1000 మంది కార్యకర్తలతో నేను వస్తా. అంబేద్కర్ చౌరస్తాల పర్మిషన్ ఇవ్వండి, మైక్ పర్మిషన్ ఇవ్వండి. ఎట్లియరో మేము చూస్తాం. ఆర్టీసీ కార్మికులు అంటే వాళ్ళు ఒక వ్యక్తులు కాదు, వాళ్ళు 3 ఫేజ్ల కరెంటు ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ కూలిపోవడానికి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పి కార్మికులారా తొందరపడకండి, తొందరపాటు చర్యలు తీసుకోకండి. టీఆర్ఎస్ పార్టీ మీకు అందుబాటులో ఉంటది, మీ వెంటే నడుస్తుంది. మీ హక్కుల కోసం పోరాటం చేస్తాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మీ వెంబడే ఉంటారని మాకు చెప్పింది. బిడ్డాను ఆర్మూర్లో ఆర్టీసీ కార్మికుల దగ్గర కూర్చో, వాళ్ళకి మద్దతు వాళ్ళతో ఉండని చెప్పిండు. మేమే కాదు 60 లక్షల సైన్యం మీ వెంట ఉంటుంది. ఇలా అధ్యక్షుడిగా నేను ప్రతి నిమిషం ఉంటా. ఏ పోలీసులు వస్తారో, ఏం అరెస్ట్ చేస్తారో, ఎన్ని వేల మందిని జైల్లో పెడతారో చూద్దాం. అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించాల్సిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహ సముదాయం కోసం బోధన్ పట్టణం శివార్లోని బెల్లాల్ ప్రాంతంలో ఎంపిక చేసిన స్థలాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ల నిర్మాణానికి ఈ స్థలాన్ని ఖరారు చేసినందున శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగానే మంజూరు తెలుపబడిన బోధన్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డిఈ రామ్దాస్, తహసీల్దార్ విఠల్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆర్మూర్ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సైతం తమ ప్రాణాలు త్యాగం చేయవద్దని, డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను రోడ్డుపైకి తీసుకురావద్దని కోరారు.
ఆర్టీసీ కార్మికుల నిరసనకు ఐఎఫ్టియు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు తదితరులున్నారు. వందనాలు వందనాలు శంకరన్నకు వందనాలు, శ్రీ శంకరుడు గౌడ్ ఆత్మశాంతి కొరకు మౌన ప్రదర్శనతో వచ్చి మా సమస్యలను మెమోరాండం రూపంలో సబ్ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. మా లోకల్లో కూడా మాకు అక్కడ డిపో వద్ద టెంట్ కానీ వంట వార్పు కానీ అవకాశం ఇవ్వడం లేదు. దీనికి సహకరించమని సార్ను కోరడం జరిగింది. మా సమస్య ఏంటంటే గతంలో జరిగిన మా 54 రోజుల సమ్మెలో 35 మంది అసువులు బాసిండ్రు. ఇప్పుడు మళ్ళా మన శంకరన్న అసువు బాసి ఇంకిద్దరు కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలతో. కాబట్టి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా దయచేసి కార్మికులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా ఇటువంటి త్యాగాలు చేయొద్దు. మనం పోరాడి కొట్లాడి సాధించుకుందాం. మన ప్రాణం పోతే మన ఇంట్లో ఉన్న పిల్లలు, మన మనమరాళ్ళు, మన కొడుకుల పిల్లలకు మనం దూరం అయిపోతాం. కాబట్టి దయచేసి ఎటువంటి ప్రాణత్యాగాలు కాకుండా మనం పోరాడి గట్టిగా ఇంకెన్ని రోజులు స్ట్రైక్ అయినా మన సమస్య పరీక్షించే వరకు ఒకదాటిపై నిలిచి ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా శోచనీయం. ప్రభుత్వము మా జేఏసీ నాయకులకు చర్చించి సమస్యలు తొందరగా పరిష్కరించాలని, ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఆందోళనలో శంకర్ నర్సంపేట్ డిపో డ్రైవర్ గారు శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వము వెంటనే స్పందించి సానుకూలంగా చర్చించి మా అందరి సమస్యలు పరిష్కరించాలని. ఇంటర్ ఫలితాల్లో 90% మార్కులు సాధించిన ఆర్మూర్ పట్టణానికి చెందిన విద్యార్థిని వినీలా, పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి పట్వారి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా తులసి మాట్లాడుతూ, నేటి యువత విద్యారంగంలో ఉన్నత స్థాయిలో నిలవాలని, స్ఫూర్తిదాయకమైన విలువలతో కూడిన జీవన విధానాన్ని పాటించాలని, దేశానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు బసంత్, లావణ్య తదితరులున్నారు. సామాజిక సేవకుడు తులసి గారు మోటివేషన్లో భాగంగా తన విద్యార్థి అయినటువంటి మా కూతురు వినీలా గారు సన్మానం అందించడం. ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు 95% సాధించినందుకు మోటివేషన్లో భాగంగా మా కూతురిని సన్మానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు వినీలా. ఇంటర్మీడియట్లో 90% మార్క్స్ వచ్చినందుకు మా సార్ తులసి పట్వార్ గారు మా ఇంటికి వచ్చి నన్ను ఫెలిసిటేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు వసంత్ గారు మరియు లావణ్య గారి యొక్క కూతురు వినీలా ఇంటర్మీడియట్ ఫలితాల్లో 95% సాధించిన సందర్భంగా వారి నివాసంలో వారికి సన్మానం చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన సందర్భంగా మరియు భవిష్యత్తులో కూడా అత్యుత్తమైన స్థాయి అనుకున్న లక్ష్యాన్ని తొందరగా సాధించి ఉన్నత స్థాయిలో నిలవాలని మా యొక్క స్టూడెంట్ వినీలాకు తెలపడం జరుగుతుంది. సో నేడు యువత కూడా విద్యార్థులు కానీ ఇలా ప్రోత్సాహం ఇవ్వడం చేత భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటారనే ఉద్దేశంతో ఇలాంటి సామాజిక దృక్పథంతో వారికి ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కాంతి పాఠశాలలో అకాడమీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యా సంవత్సరంలో మెరుగైన ప్రదర్శనకు బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ద ఇయర్, స్పోకెన్ ఇంగ్లీష్, డిసిప్లిన్ స్టార్, బెస్ట్ ఇన్ ఆర్ట్స్, మోస్ట్ ప్రొడక్టివ్, క్రియేటివ్ థింగ్స్ మరియు బెస్ట్ ఇన్ అటెండెన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ అవార్డును, సర్టిఫికెట్లను పాఠశాల ప్రిన్సిపల్ కాంతి గంగారెడ్డి విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాలలో నిష్ణాతులను చేయడమే కాంతి పాఠశాల లక్ష్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శశాంక్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులున్నారు. కార్విన్ అగ్రి సైన్స్ కంపెనీ ఉత్పత్తులు వాడి అధిక దిగుబడులను పొందిన రైతులను కంపెనీ ప్రతినిధులు దొండి రమణ శాలువాలతో సన్మానించి మెమోటోలు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కార్విన్ అగ్రి సైన్స్ కంపెనీ ఉత్పత్తుల వల్ల తాము అధిక దిగుబడులు పొంది మంచి లాభాలు సంపాదించామన్నారు. అందుకు గాను కంపెనీ వారికి ధన్యవాదాలు తెలిపారు. చేయండి కొంత పరాకొచ్చింది, చేసింది మంచిగా వచ్చింది. 2 ఎకరాలు వాడినాం, ఇంకా 3 ఎకరాలు ఆడందానికి దీనికి మస్తు తేడా అయింది. ఆడంది రోగం వచ్చింది, అది కొమ్మలు కూడా మురిగిపోయినాయి. ఈ వాడిందేమో కరెక్ట్ ఉన్నది, మంచిగా వచ్చింది. కొమ్మలు దొడ్డు ఉన్నాయి, బీమారు కూడా రాలేదు, కొమ్మలు కూడా మురిగిపోలేదు, దాంట్లోనేమో మురిగిపోయినాయి. అయితే నేను వంశీ దగ్గరికి షాప్ లోకి వచ్చేసరికి వంశీ ఇట్లా డీలా పడ్డది, మంది మొక్క పసుపు దృఢంగా కావాలా, ఏం వేయాలని చెప్పి దగ్గరికి వస్తే సాయిల్ కి పవర్ కిట్ అని ఒకటి 2 సార్లు వాడితే బాగుంటది అంటే 2 సార్లు వాడినాం. దాదాపు పసుపు అడ్డం పడ్డ కర్ర కూడా దృఢంగా వచ్చి మంచిగా దుంపకుళ్ళు రోగం కూడా రాకుండా పురుగు రాలేదు, మంచి పసుపు మంచిగా వచ్చింది. మినిమం 40 నుంచి 50 డబ్బాల మధ్యలో ఈల్డ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. దీన్ని అందరూ కూడా వాడచ్చు. 6 బేల పసుపుల
ఈ బియ్యానికి వాడి చూసిన నంబరే వచ్చింది 60 డ్రమ్ముల దాకా వెళ్ళింది పసుపు. రిజల్ట్ అందరు చూసి ఎక్కడికి వెళ్ళి ఇచ్చిన మందు చెప్పు అని అంటే అన్న పేరు చెప్పి ఇక చెప్పబోయింది వాళ్ళే చూసి వచ్చిరు కదా. సూపర్ ఉండే దామా. ఇప్పుడు మనకు రోగం అనేది మస్తు ఆగిపోయింది. ఎప్పుడు చాలా రోగం పడుతుంది అందులో. మాల సాగి కొమ్ము ఊరింది, సాగింది, మంచిగా దుడ్డు అయింది. ఇప్పుడు చల్లినందుకైతే మీకు ఆనందంగా ఉంటే మళ్ళీ చూడు దుఃఖలకి చాలా చేద్దామని ఎందుకంటున్నాం. మంచిగా వచ్చింది, క్లియర్ ఏర్పడుతున్నది. ఈ గిట్టు వాడిన దానికి మత్తు పరాకున్నది. ఇక మీరు వేరే మీ తోటి రైతులకు చెప్పగలుగుతాం. మా తోటి రైతులకు మా పసుపు యూసిపోయింది కూడా. సరే. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి ఐఎఫ్టియు కార్యాలయంలో మే డే గోడ ప్రతులను ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, ఉపాధ్యక్షులు సూర్య శివాజీలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికాగోలో 8 గంటల పని దినానికై కార్మికులు పోరాడి విజయం సాధించారని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికుల 8 గంటల పని దినాన్ని 12 గంటలకు తీసుకురావడం సరికాదని, అదేవిధంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బాలయ్య, లక్ష్మి, భానుచందర్, గంగాధర్, నరేందర్ తదితరులు ఉన్నారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి అమిత్ షా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఐఎఫ్టియు డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఈ దేశంలో సంపద కాపాడాలని చెప్పి, అదేవిధంగా దేశాన్ని అప్పుల కొంపగా కాకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఏటా 2 కోట్ల కొలువులు, అదేవిధంగా జన్ధన్ ఖాతాలో 15 లక్షల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికుల కోపాగ్నికి బలి కాక తప్పని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేడే ఫస్ట్ రోజున కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి మేడే దినోత్సవాన్ని జరపాలని చెప్పి గ్రామ పంచాయతీ, మున్సిపల్, బీడీ అన్ని రంగాల కార్మికులకు ఐఎఫ్టీగా పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి నేను అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు చేత పథకం కింద 4,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఉలుకు పలుకు లేదు. కాబట్టి ఇప్పటికైనా చేత పథకం కింద బీడీ కార్మికులందరికీ కూడా 4,000 రూపాయలు జీవన ఆసరా పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు దేగాం యాదవ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యాదవ్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ రంగాన్ని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు తదితరులు ఉన్నారు. ఆర్టీసీ కార్మిక సోదరులు వాళ్ళకు సమన్వయమైనటువంటి కోరికను కోరుతున్నారు. వాళ్ళు ఏదైతే మీరు మీ యాజమాన్యం 35,000 కోట్లు వీళ్ళకు ఇవ్వాలని చెప్పేసి అంటారు. కాదు, వాళ్ళు 5,000 కోట్లు మీరు ఇస్తే మాకు సరిపోతుందని చెప్పేసి అంటున్నప్పుడు ఆ 5,000 కోట్లను ఖచ్చితంగా మీరు రిలీజ్ చేయాలని ఒక్కొక్క నాయకుడే ఈ రోజు ఎన్నో అవినీతి పాల్పడి 1,000 కోట్లు తిన్నటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఆర్టీసీ కార్మికులకు 5,000 కోట్లు రిలీజ్ చేస్తే తప్పేందని చెప్పి నేను నా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా ఈ ఏదైతే శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడో ఆ రోజు తెలంగాణలో కూడా శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకుంటేనే మనకు తెలంగాణ సాధ్యమైంది. ఈ రోజు శంకర్ గౌడ్ ద్వారానే మన సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికుడు ధైర్యంతో ఉండాలని చెప్పేసి మీతో పాటు మిగతా పక్షాలు కూడా ఇవాళ అందరూ అన్ని ప్లేసులలో కూటమిగా ఏర్పడి మీకు మద్దతు చెప్పాలని అందరూ. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సూపర్వైజర్ నాగలక్ష్మి అంగన్వాడీ టీచర్స్ గ్రాడ్యుయేషన్ డేను విద్యార్థులు, పిల్లల పేరెంట్స్ సమక్షంలో ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా పచ్చలనడ్కుడ సర్పంచ్ నర్సయ్య, ఉప సర్పంచ్ రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లలో గ్రాడ్యుయేషన్ డేను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా పిల్లలు, పేరెంట్స్ పాల్గొనడం జరిగిందన్నారు. ఈ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే యూనిఫామ్ సూట్తో పాటు విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అసెస్మెంట్ కార్డులను ప్రదానం చేయడం జరిగిందన్నారు. పిల్లల తల్లిదండ్రులు 4 సంవత్సరాలలోపు ఉన్నవారిని అంగన్వాడీ కేంద్రాలకు తప్పనిసరిగా పంపాలని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇక్కడ విద్యా బోధన, ఫిజికల్ యాక్టివిటీస్, పౌష్టికాహారము వంటివి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో సర్పంచ్ కోళ్ళె నర్సయ్య, ఉప సర్పంచ్ రఘుపతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు స్వర్ణలత, వసంత, రాధా, మెహబూబా బేగం, విద్యార్థులు, వారి పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. పచ్చనగల్పుర అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది. గ్రాడ్యుయేషన్ డే ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ స్కూళ్ళ కంటే అంగన్వాడీ స్కూళ్ళు ఏం తక్కువ కాదు. అంగన్వాడీ స్కూళ్ళలో కూడా మంచి నాణ్యమైన ప్రీస్కూల్ విద్యని అందించడం జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలను అంగన్వాడీ స్కూల్కు మరింత ఎక్కువగా పంపించాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నందిపేట్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లింగం, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు కలిసి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నందిపేట్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య ఇబ్బందులను ప్రతినిధులు వివరించగా మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించారు. నందిపేటలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని త్వరితగతిన అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన హామీతో నందిపేట మండల ప్రజల్లో ఆశలు చిగురించాయి. సమీప గ్రామాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి నివాస ప్రాంతంలో ప్రజల అవసరాలకు సరిపడా సమృద్ధిగా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ఏఈలు, ఏపీఓలు, ఇతర అధికారులతో కలెక్టర్ మంచినీటి సరఫరా స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సిన మరమ్మతులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి సీజన్ దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. రానున్న 2-3 నెలలు ఎంతో కీలకమైనందున నీటి సరఫరా విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావు లేకుండా అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోని నీటి కొరత ఏర్పడకుండా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తూ అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించారు. పనులు చేపట్టడానికి ముందు స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా మరమ్మతులు చేపట్టే విషయాన్ని ప్రజలకు సైతం ముందుగానే తెలియజేస్తే వారు తగిన విధంగా సన్నద్ధం అవుతారని సూచించారు. చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నందిపేటలో 24 గంటలు వైద్య సేవలు అందించాలని మంత్రి దామోదర రాజనరసింహను కలిసిన నందిపేట సర్పంచుల ఫోరం. 3వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె, నల్ల బ్యాడ్జీలతో నిరసన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.